ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడతాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే. యా, సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ని బట్టి అందరూ కూడా సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఉన్నదే, బట్ ఇప్పుడు ఇంకా యంగ్ జనరేషన్ నుంచి కూడా చాలా అలర్ట్ అయ్యి అవేర్ అయ్యి అందరూ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనే సైడ్లో వెళ్తున్నారు. అలాంటప్పుడు అందరు ఫస్ట్ చేసే థింగ్ ఏంటి అంటే చుట్టుపక్కల రిలేటివ్స్ని అడగడము, లేదంటే ఫ్రెండ్స్ని అడగడం, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రా అని అడుగుతూ ఉంటే చాలామందికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ మా ఆడవాళ్ళలో అనుకోండి గోల్డ్ కొనండి, లేదంటే ఏదో మా ఇట్లా కొంచెం పెద్దవాళ్ళలో అనుకోండి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయండి, ఏదైనా అమౌంట్ వచ్చింది హ్యూజ్లో అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, ల్యాండ్ కొనండి, అలాంటివి చెప్తూ ఉంటారు. అండ్ కొంతమందికి అయితే ఇలా ఎల్ఐసి పాలసీస్ తీసుకోండి, ఎఫ్డీస్ చేసుకోండి, ఇలా వస్తూ ఉంటాయి అడ్వైజెస్ అన్నీ కూడా. సో యాక్చువల్గా పర్సన్కి అప్పుడు ఏంటి, మల్టిపుల్ థింగ్స్ నుంచి మల్టిపుల్ అడ్వైజెస్ వచ్చేసరికి అర్థం కాదు. కొంతమంది ఏంటి ఫ్రెండ్ తిని చేస్తున్నాడు కదా అని చెప్పేసి గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తున్నారో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ వీళ్ళు ఇందులో చేస్తున్నారని వాళ్ళని ఫాలో అయిపోయి అందులోనే ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు యాక్చువల్లీ? సో మనలో చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సలహా అయితే తీసుకుంటారు. రైట్, దిస్ ఈస్ కామన్. సో నేను కూడా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్స్ అంతా గమనిస్తూ ఉంటాను. అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు దాకా ఏమేం చేశారు అని. సో ఫస్ట్ ఏంటంటే కామన్గా ఏంటంటే నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్లో ఎండోమెంట్ పాలసీస్ అండ్ యూలిప్స్ ఉంటాయి. ఓకే, ఇన్సూరెన్స్ పార్ట్లో. సో వాటిని నేను అవి చూడగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వీటిని ఎవరు రికమెండ్ చేశారు, ఎందుకు తీసుకున్నారు? రైట్. సో కామన్గా చెప్పేది అంటే జాబ్ వచ్చిన కొత్తలో మా ఇంటి పక్కన ఉన్న అంకుల్ వచ్చారు, సో రికమెండ్ చేశారు. మా పేరెంట్స్ కూడా ఓకే చెప్తున్నాడు కదా, తెలిసిన కదా, మన మంచి కోసమే కదా అని చెప్పేసి తీసుకోమన్నారు. సో నేను పే చేశాను. బట్ అది నాకు ఎందుకు అవసరం? ఆ క్వశ్చన్కి ఆయన సరైన సమాధానం తెలుసుకోకుండానే ఇన్వెస్ట్ చేశారు. సో మెజారిటీ ఏంటంటే ఈ కేసులో ఈ యూలిప్ పాలసీస్, ఈ ఎండోమెంట్ పాలసీస్లో ఏం చూసింది ఏంటంటే ఆ పర్సన్కి కావాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, బట్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే కావాలని ఎండోమెంట్ పాలసీస్ లేదా యూలిప్స్లో సెల్ చేపిస్తున్నారు. ఒకటి ఏంటంటే అవగాహన రాహిత్యం అయి ఉండొచ్చు, రెండోది ఏంటంటే కమిషన్ ఎక్కువ వస్తుంది. టర్మ్ అయితే మనకి ప్రీమియం తక్కువ ఉంటుంది, లేదా తక్కువ ఇయర్స్ కట్టచ్చు. ఎండోమెంట్ పాలసీస్ లేదా యూలిప్స్ అయితే కొంచెం ఎక్కువ కాలం కట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఓకే. సో ఈ రీజన్స్ పెట్టేసి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం 30s అలా వచ్చినప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ కొంటూ ఉంటారు. సో నేను ప్రతి ఒక్కదానికి అడుగుతాను, అంటే నాకు ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ కనిపిస్తే ఇది ఎందుకు కొన్నారు అని చెప్పేసి. సో నేను కొంతమంది దగ్గర చూసింది ఏంటంటే మా ఫ్రెండ్ కొంటున్నారు, నేను కూడా వెళ్ళి కొన్నాం, మా మామయ్య గారు చెప్పారు, నేను కూడా వెళ్ళి కొన్నాం. ఓకే, వీటిని మీరు ఈజీగా సేల్ చేయగలరా? లేదండి. సో ఎంత టైం పట్టచ్చు? సమ్ ఇయర్స్ పట్టచ్చు. సో ఫస్ట్ అంటే బాగానే చెప్తారు, 2-3 months అంటారు. బట్ తర్వాత ఒక నెక్స్ట్ రివ్యూలో అడుగుతాను, మరి ఇప్పటికైనా ఎవరైనా దొరికారంటే లేదండి దొరకట్లేదు, మనం కొందాం అనుకున్నప్పుడు ఒకలాగా ఉంది, అమ్ముదాం అనుకున్నప్పుడు వేరేలాగా వస్తుంది సిచ్యువేషన్ అని చెప్తుంటారు. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేజర్గా రోడ్ పక్కన వచ్చే బిట్స్ని వాటి మీద, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ వీటి మీద ఫోకస్ చేయాలి. అలా కాకుండా ఎక్కడ లోపల ఉన్న ల్యాండ్స్ మీద చూస్తారు. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు అది అమ్మటం కుదరదు, అంత ఈజీ కాదు. అని కొన్నిసార్లు టైటిల్ ఇష్యూస్ అప్పుడు బయటకు వస్తాయి, అమ్మాలనుకున్నప్పుడు, అప్పుడు దాకా బయటికి రావు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మనం వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నాం. సో వాళ్ళకి అసలు మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీద ఐడియా ఉంది అనే ఒక బిలీఫ్తో మనం వెళ్తాం. మనం ఏమి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమి చేయకుండా ఎవరో వాళ్ళు చెప్పేశారు కదా అని వాళ్ళనే ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నాం. సో నా కేసులో కూడా ఒక క్లయింట్ వాళ్ళ ఫాదర్ ఇలానే రికమెండ్ చేశారు. సో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే టేక్ ఎన్ ఎల్ఐసి పాలసీ, 1,50,000 కట్టాడు ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ 25 years కట్టాలి. తర్వాత శాలరీ కొంచెం పెరిగింది, సేవింగ్స్ ఆల్మోస్ట్ ఒక 15 lakhs వచ్చింది ఆ ఇయర్. ఇదంతా నాకు రాకముందు, నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకోకముందు జరిగిన సినారియో. సో ఒక 15 lakhs అలా ఉండేసరికి ఒక ప్లాట్ తీసుకున్నారు. ఆ ప్లాట్ కూడా చాలా లోపల ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ అవసరం వచ్చింది. సో సరే, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్లాట్ సెల్ చేసి తీసుకుందామని. బట్ ఇప్పుడు చూస్తే ఆ ప్లాట్ని ఎవరో కొనడానికి రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ పర్సనల్ లోన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవటం వల్ల మనకి ఆ ఎఫెక్ట్ అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ అంటారు, నేను ఇది ఇన్సూరెన్స్లో నాకు ఒక స్టోరీ జరిగింది క్లయింట్స్ దగ్గర నుంచి. సో మన ఈ వీడియోస్ చేస్తున్నప్పుడే ఒక పర్సన్ కాల్ చేశారు,
రైట్. సో ఆయన ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాడు. సో ఆయన డీటెయిల్స్ మొత్తం అడిగాను నేను. సో శాలరీడ్ పర్సన్ ఒక డీసెంట్ అమౌంట్ వస్తుంటుంది. సో మొత్తం అనలైజ్ చేసి ఆయన ఏంటంటే మోస్ట్లీ ఐటీ జాబ్, ఓకే. పక్కనే ఉంటుంది కంపెనీ. సో ఎక్కువ కాంపిటీషన్ కూడా చేయడు. సో ఆయనకి ఏంటంటే ఒక పాలసీ సజెస్ట్ చేశాను, దానికి ఆల్టర్నేటివ్స్గా 2 చెప్పాను. సో ఆయన ఏంటంటే తీసుకునే ముందు మా ఫ్రెండ్ కూడా తీసుకుంటాడు అని చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో బిజినెస్ ప్రొఫైల్, ఎక్కువగా కాంపిటీషన్ చేస్తూ ఉంటాడు. సో తిరుగుతూ ఉంటాడు కాబట్టి నేనేం చేశాను, పర్సనల్ యాక్సిడెంటల్ రైడర్ యాడ్ చేశాను. ఈయనకన్నా ఈయన ప్రీమియం చాలా ఎక్కువ వచ్చింది. అరే ఆ ప్లానర్ నువ్వు రిఫరెన్స్ ద్వారా ఇచ్చావు కాబట్టి నేను ఎలా అయినా కొంటా అని చెప్పేసి ఎక్కువ కోట్ చేశాడు ప్రీమియం. ఇట్లా కాదు మనం ఆన్లైన్లో సెర్చ్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. తీరా చూస్తే ఒక ప్రముఖ ఆన్లైన్ అగ్రిగేటర్లో వాళ్ళకి కనెక్ట్ అయ్యి పాలసీ తీసుకున్నారు. ఈయన ఏంటంటే ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద వీడియోస్ చూస్తూ కొంచెం అవగాహన పెంచుకున్నాడు. ఒక ఫైన్ డే ఆయన పాలసీ చూస్తే అది టర్మ్ ప్లస్ యూలిప్ పాలసీ. సో ఆయనకు రిక్వైర్మెంట్ ఏంటంటే ప్యూర్ టర్మ్ పాలసీ కావాలి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే టర్మ్ ప్లస్ యూలిప్. తర్వాత నాకు కాల్ చేసి ఇది చెప్పారు. అదే మీరు నన్ను రివర్స్ అడుగుంటే నేను అసలు ఏంటి అని చెప్పేవాళ్ళు, లేదా కనీసం ఇంకో వేరే ప్లానర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు పోయి ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సేల్ చేయాలనే చూస్తారు, యాక్చువల్లీ ఫెయిల్ చేయాలని చూస్తారు. ఇక్కడ ఏమైంది, మొత్తం బ్లైండ్గా ఫ్రెండ్ నమ్మేశాడు. రైట్ రైట్. సో అంతేకాని మనం ఓన్ డెసిషన్ తీసుకుందాం, లేదా కొంత రీసెర్చ్ చేస్తామని ఆగి ఉంటే కనుక ఆ ట్రాప్లో పడి ఉండేవాళ్ళు కాదు. రైట్. అంటే చాలా మంది హర్రీ కూడా క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ. కొంతమందికి ఏంటంటే ఒకవేళ అంత అవగాహన ఉండకపోవచ్చు అనుకోండి, అంటే రీసెర్చ్ చేయాలి అదన్నా తెలీదు. సో ఫ్రెండ్స్ని ఇప్పుడు రిలేటివ్స్ని నమ్మద్దు అని అంటున్నారు. సో ఎలా వెళ్ళొచ్చు అంటారు అసలు? యాక్చువల్లీ ఒకటేంటంటే ఫ్రెండ్స్ నమ్మొద్దని కాదు, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఫాలో అవ్వద్దు, డబుల్ చెక్ చేసుకోండి. రైట్ రైట్ రైట్. సో వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన థింగ్ ఏంటంటే వాళ్ళ దాంట్లో ఎక్స్పర్టా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, మా ఫ్రెండ్ డాక్టర్ కాదు, ఫలానా మెడిసిన్స్ వాడమంటే నేను వాడతానా? డాక్టర్ దగ్గరికే వెళ్తాను కదా. ఇక్కడ కూడా మీరు రిజిస్టర్డ్ ప్లానర్స్ దగ్గరికి వెళ్ళండి. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు, సర్టిఫైడ్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయండి. మీరు ఏ సెక్టార్లో చేయాలంటే, ఒకవేళ రియల్ ఎస్టేట్లో చేయాలంటే రియల్ ఎస్టేట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీరు గోల్డ్లో చేయాలనుకుంటే బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు ఒకరి మీద మీకు క్లారిటీ రాకపోతే 2-3 మాట్లాడండి, దెన్ ఫార్మ్ ద ఒపీనియన్. అంతేగాని అసలు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ మీద కాని వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని దాని మీద నుంచి మనం డెసిషన్స్ తీసుకుంటే రేపు ప్రాబ్లం వస్తుంది. రైట్. వాళ్ళు మేబీ మీరు అన్నట్టు ఇప్పుడు క్వాలిఫైడ్ ప్లానర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ సిచ్యువేషన్ని బట్టి ఎక్కడ ఏం చేయొచ్చు అనేది వాళ్ళు కరెక్ట్గా అడ్వైస్ చేయగలుగుతారు. రైట్. అండ్ ఒకళ్ళ దగ్గరే కాదు, కానీ కావాలంటే 2-3 దగ్గర తీసుకోండి. రైట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. 2-3 మనం షాపింగ్ చేసేటప్పుడు 2-3 షాప్స్ తిరుగుతాం కదా. రైట్. అవును అవును. సో మనం స్థలాలు కొన్నప్పుడు 2-3 చోట్ల మల్టిపుల్ చోట్ల తిరుగుతాం, మనం దాంట్లో మనకు నచ్చిన దగ్గర తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, 2-3 దగ్గర వెళ్ళండి, మీ రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్పండి, మీ సిచ్యువేషన్ చెప్పండి, దెన్ దే విల్ గివ్ డెసిషన్. దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇమీడియట్గా కాకపోతే విత్ ఇన్ ఎ మంత్ టైం తీసుకొని దాని మీద కొంత ఇంటర్నల్ రీసెర్చ్ చేయండి. దెన్ ఆ తర్వాతే బేసిస్ ఫామ్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. అలానే హర్రీగా అవుతుంది ఇలా తీసుకుంటే కనుక దెర్ ఇస్ అ గ్రేట్ ఛాన్స్ రాంగ్ అయ్యే అవకాశమే ఉంది. సో బ్లైండ్గా ఫాలో అవ్వకుండా కొంచెం రీసెర్చ్ చేయడం, లేదంటే అడ్వైస్ తీసుకొని దాన్ని ఫాలో అవడం అనేది ఇన్వెస్ట్మెంట్లో బెటర్ ప్లాన్ అండి. రైట్ రైట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్.